తెలంగాణలోను బాబు పాలన నడుస్తుంట. ఏపీ నుంచి లోకేష్ సిగ్నల్ ఇస్తే కదులుతున్న తెలంగాణ సీఎంఓ. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీసీసీల గోప్య నివేదికల్లో సంచలన ఆరోపణలు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు పక్కన పెట్టి వ్యక్తిగత ఎజెండాలు అమలు చేస్తారు. అసలు వలస కాంగ్రెస్గా చీలిపోయిన కాంగ్రెస్ అధికార పార్టీ ఆర్థిక శాఖపై సీఎంకు మినహా మరెవరి అజమాయిషీ లేదు. బీజేపీ ఎంపీకి కేంద్ర మంత్రికి మాత్రమే పనులు అవుతున్నాయి. రహస్య సర్వేలో ఆరోపణలు వెల్లువ. నేనేమంటున్నా, రేవంత్ అన్న బరాబరుగా చంద్రబాబు మనిషే, దాంట్లో ఏం టెన్షన్ ఏం లేదు, దాంట్లో డౌట్ ఏం కూడా అక్కర్లేదు మనకు. అయితే రేవంత్ అన్న ఏంటంటే బీజేపీలో ఉన్న కేంద్ర మంత్రులకు పనులు చేస్తాడు, బీజేపీలో ఉన్న ఎమ్మెల్యేలకు పని చేస్తాడు, అంతో ఇంతో ఆన్నో ఇన్నో బీఆర్ఎస్ ఉన్న వాళ్ళకు కూడా పని చేస్తాడు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఏం పని చేస్తాడు, అందుకే వాళ్ళ కోపానికి వస్తుంది. అందుకే అసలు కాంగ్రెస్ వలస కాంగ్రెస్ అట కాదు, అసలు కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అని పెట్టాలి. సో ఈ లొల్లి జరుగుతుంది. ఏమన్నా మా ఈశ్వరమ్మ యాదవ్ గారి పైన జరిగిన అయితే దాడి ఉన్నదో అప్పటి నుంచి ఈ లొల్లి ఇంకెక్కువ పెద్దగా అయింది, ఇంకా ఎక్కువ పెద్దగా అయింది. చూడాలి మరి ఏం జరగబోతుంది. ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకుంటా. 2 చోట్ల రెండు ఓట్ల రేవంత్పై విచారణ జరపండి, చర్యలు తీసుకొని ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. సిఇఓ సుదర్శన్ రెడ్డి కలిసిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం టైం స్టాంప్తో కూడిన ఫోరెన్సిక్ కార్డు చేపట్టాలని డిమాండ్. ఇప్పుడు ఏం చేస్తారా, మా రేవంత్ అన్న ఎమ్మెల్యే పదవిని రద్దు చేస్తారా? అవును, బరాబర్ అన్నకు రెండు ఉన్నాయి ఓట్లు తప్ప. కేసీఆర్కు లేవా? నందినగర్లో ఒకటి, ఎర్రవెల్లి ఒకటి లేవా? లేదంటే సిద్ధపడకలో లేవు? చెప్పురి, మా అన్నకు ఎందుకు ఉండదు 2? అందరికి ఉన్నాయి రాజకీయ నాయకులకు 2 ఓట్లు. మీరు పట్టణంలో ఓట్లు వస్తే పట్టణంలో ఓటేస్తారు, గ్రామ పంచాయతీలో ఓట్లు వస్తే గ్రామ పంచాయతీలో ఓటేస్తారు, మళ్ళీ మీరు చెప్తారు దొంగ ఓట్ల గురించి.